అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని మట్టపర్రు రోడ్లు అధ్వానంగా ఉండడంతో గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డులో ఎఫ్సిఐ ప్రైవేట్ గిడ్డంగి సంస్థలు ఉన్నందున 10 టైర్ లారీలు విపరీతమైన రద్దీ ఉందన్నారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు బాటదారులకు గాయాలు అవుతున్నాయని అన్నారు. నిరసన కారణంగా 2 కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయాయి. మంత్రి రామానాయుడు స్పందించి త్వరగా రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరారు. అంటే లాన్ నుంచి ఊర్లోకి 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వర్షం వస్తే అసలు రోడ్డు మీద బైకులు కానీ లేకపోతే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఏమి వెళ్ళకపోతున్నాయి. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తే జారిపోయి పడిపోతున్నారు, వాళ్ళకి దెబ్బలు తగిలిపోతున్నాయి. మామూలు మెయిన్ రోడ్డు మీదే ట్రాక్టర్లు అవి తిరగబడిపోతున్నాయి. రీసెంట్గా మొన్న ఇక్కడ రైస్ మిల్ కాడ తిరగబడిపోయి ప్రాణాపాయం మీదకి వచ్చింది, ఓన్లీ గుర్తు రోడ్డు మీద. కాబట్టి మేము రామానాయుడు గారిని అర్థిస్తున్నాం. ఎందుకంటే ఆయన మట్పర్రు గ్రామానికి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. కాబట్టి ఆయన ఈ సమస్యని వెంటనే తీర్చి మాకు పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాం. మట్పర్రు ప్రజలందరి తరఫున ఆకాంక్ష ఇది. మా ఊరు ఏంటంటే మా దరిద్ర ఎస్సీ బీసీ గ్రామం అండి. ఇది ఓసీలు ఉన్న ఏరియా కాదు. అది రెడ్లు రాజులు కమ్మ ఉన్న ఏరియాలో అయితే రోడ్లు వేస్తారు. మా ఊరు అప్పుడే 15 సంవత్సరాలు అయిందండి. తార్ రోడ్డు వేసి 20 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు కూడా రోడ్డు వేయట్లేదండి. పుంత రోడ్లు వాళ్ళకి రాజులు ఉన్న ఏరియాల్లో సౌదరీస్ ఉన్న పుంత రోడ్లు వేసుకుంటున్నారు. కానీ మా ఏరియాలో ఒక్క రోడ్డు మట్టుకి మా మెయిన్ రోడ్డు మా ఊర్లో 3600 ఓటర్స్ అండి. ఈయనకి రామానాయుడు గారు 1150 ఓట్లు చిల్లర మెజార్టీ ఇచ్చారండి. అయినా సరే మమ్మల్ని ఇలా చిన్న చూపు చూస్తున్నారు. కావున మీరు అందరూ దయతలిసి ఇంకోటండి, మా ఊరు బ్రాందీ షాప్ కూడా పెట్టారండి. ఇక్కడ స్కూల్ పిల్లలు నడిచెళ్ళటానికి లేదా ఎవరన్నా చుట్టాలు వస్తే మా ఊరు భయపడుతున్నారండి. రోడ్డు బాగోలేదు, మీ ఊరు రావాలంటే భయపడుతుంది. చుట్టం అన్న కూడా రావటానికి భయపడుతారండి. అంత